సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందడంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్, జెడ్డాలో ఉన్న భారతీయ రాయబార్య కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందడంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్, జెడ్డాలో ఉన్న భారతీయ రాయబార్య కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం మృతుల్లో హైదరాబాద్కు చెందిన 18 మంది ఉన్నారు. మృతులను నగరంలోని మల్లెపల్లి, బజార్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో రహీమున్నీరు, రెహమత్ బి, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయాబ్ మహ్మద్, సోహెల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగము, జాకియా బేగం, షౌకాజ్ బేగము, ఫర్హీన్ బేగము, జాహిన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ ఆలీతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. మెహదీపట్నం ఫ్లై జోన్ ఏజెన్సీ ద్వారా నిర్వాహకులు టికెట్లు బుక్ చేశారు. ఈ నెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు చేరుకోవాలి. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.